సోషల్ మీడియా వేదికగా డబ్బున్న అబ్బాయిలను గుర్తించటం, తన అందంతో వారికి ఎరవేయటం, ఇంటికి రప్పించుకొని ట్రాప్ చేయటం, నగ్న వీడియోలు తీయటం, స్పెర్మ్ అమ్మేస్తానని బెదిరించటం. ఇది విశాఖలో వెలుగు చూసిన ఓ హనీ ట్రాప్ కేసు. నిందితురాలను అరెస్ట్ చేసిన పోలీసులకు దిమ్మ తిరిగే ఈ విషయాలు తెలిసాయి. యువతి పేరు జాయ్ జమీమా. విశాఖపట్నంలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని మురళీనగర్లో నివాసం ఉంటోంది. విశాఖకు చెందిన ఓ ఎన్ఆర్ఐని ఇన్స్టాలో పరిచయం చేసుకుంది. ప్రేమ పేరిట ముగ్గులోకి దింపింది. తన అందంతో ఎరవేసి విదేశాల నుంచి రప్పించింది. తన ఇంటికి రాగానే మత్తు కలిపిన పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తూ మైకంలో ఉన్నప్పుడు అతనితో శృంగారంలో పాల్గొంది. ఆ వీడియోలు తీసిన జమీమా యువకుడిని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించింది. స్నేహితులతో కలిసి అతన్ని తన ఇంట్లోనే నిర్బంధించి ఉంచింది. తనను పెళ్లి చేసుకోకపోతే వీడియోలు బయట పెడతానంటూ డబ్బు లాగడం ప్రారంభించింది. తమ కుమారుడు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు బాధితుడి తల్లిదండ్రులు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు జమీమాను అరెస్ట్ చేశారు. ఆమె నుంచి ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జమీమా తన స్నేహితులతో కలిసి ఇలా చాలా మందిని ట్రాప్ చేసినట్లు గుర్తించారు. బాధితుల నుంచి డబ్బు లాగేందుకు శృంగారంలో పాల్గొనే సమయంలో వీడియోలు రికార్డు చేసినట్లు తేలింది. కొంతమంది వద్ద సీక్రెట్ గా స్పెర్మ్ స్టోర్ చేసి బెదిరింపులకు దిగినట్లు గుర్తించారు. ఇలా బ్లాక్మెయిల్ చేసి చాలా మంది నుంచి లక్షల రూపాయలు గుంజినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇలాగే చేశారు. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్లో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మేల్ మెంబర్స్ని గుర్తిస్తారు, చేసి ఈ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది. ప్రేమించడం, ఆ నటించడం స్టార్ట్ చేసి తర్వాత ఇంటికి తీసుకెళ్తారు. తర్వాత ఫ్యామిలీ నుండి దూరం చేసి రెగ్యులర్గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు. తర్వాత పూర్తిగా అమ్మాయి హోల్డ్కి వచ్చేస్తారు అబ్బాయి. ఇలా చాలా కేసులు జరిగాయని మాకు తెలిసింది. నిందితురాలు జాయ్ జమీమాను రిమాండ్కు తరలించిన పోలీసులు ఈ కిలాడీ లేడీ బారిన పడిన వారి గురించి ఆరా తీస్తున్నారు. బాధితులు ఎవరైనా సరే నిర్భయంగా వచ్చి వివరాలు తెలియచేయాలని కోరుతున్నారు పోలీసులు.